నమస్తే, నేను అంకిత. నాతో పాటు అడ్వకేట్ టీకే శ్రీధర్ సార్ ఉన్నారు. సార్తో మరిన్ని విషయాలు మాట్లాడదాం. నమస్తే సార్. నమస్కారం అమ్మ. సార్, ఇప్పుడు చూసుకుంటుంటే సోషల్ మీడియాలో కానివ్వండి, గత రోజులుగా ఒకే టాపిక్ నడుస్తుంది. ఏంటంటే రాజ్ తరుణ్ అండ్ లావణ్య టాపిక్ ఎక్కువగా నడుస్తుంది సార్. అయితే ఇక్కడికి వచ్చేసరికి లావణ్య అనేక ఆధారాలతో బయటకు వచ్చింది. రాజ్ తరుణ్ ఒక్కసారి మాత్రమే మీడియాతో మాట్లాడారు. సో అసలు ఈ ఏమంటారు, ఈ టాపిక్ ఎప్పుడు పులి స్టాప్ పడుతుంది అని అందరూ వెయిట్ చేస్తున్నారు సార్. సో మీరేమంటారు? అమ్మ, రాజ్ తరుణ్ కానీ లావణ్య అనేది ఇద్దరు కూడా అడ్మిటెడ్ ఫ్యాక్ట్స్. అంటే ఇద్దరు కూడా ఒప్పుకుంటున్న వాస్తవాలు ఏంటంటే బోత్ ఆఫ్ దెమ్ వేర్ ఇన్ ఏ లివింగ్ రిలేషన్షిప్ ఫర్ 12 years. అయితే వాళ్ళిద్దరూ వేసుకుంటున్న అలిగేషన్స్ ఒకరినొకరు ఏంటంటే ఇతను పెళ్లి చేసుకుంటానన్నాడు అనేది క్లారిటీ లేదు. రాజ్ తరుణ్ గారు చెప్పేది ఏంటంటే నేను పెళ్లి చేసుకుంటాను ఏం చెప్పలేదు, మనం ఇలా ఉంటాము, నాకు పెళ్ళే చేసుకోవాలని ఇంట్రెస్ట్ లేదు అన్నారు. ఇప్పుడు ఆ అమ్మాయి చెప్తున్న కంప్లైంట్లు ఏంటంటే పెళ్లి చేసుకుంటారు అనే భావజాలంతోనే నేను లివింగ్ రిలేషన్షిప్లో ఉన్నాను అని వారు అంటున్నారు. ఐ థింక్ మీడియాలో కూడా వాళ్ళ తల్లిదండ్రులను కూడా అమ్మాయి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఇంటర్వ్యూ చేశారు. చేసినప్పుడు వారు కూడా యాక్సెప్టెడ్ దట్ వాళ్ళ సహజీవనంలో ఉన్నారని. అంటే వాళ్ళు చాలా గొప్ప తల్లిదండ్రులు. న్యాచురల్గా ఒక అమ్మాయి, వయసులో ఉన్న అమ్మాయి ఒక తెలిసో తెలియని వ్యక్తి దగ్గర పెళ్ళి అనే బంధం లేకుండా సహజీవనం చేస్తాను అంటే పర్మిషన్ ఇవ్వడం అనేది వాళ్ళకి చాలా పెద్ద హృదయం ఉండాలి, లేకపోతే వాళ్ళు చాలా అడ్వాన్స్డ్గా ఉండాలి. అంటే వాళ్ళు వెస్టర్న్ వే ఆఫ్ లైఫ్ని యాక్సెప్ట్ చేస్తున్నా అని మనం అనుకోవాలి. సాధారణంగా మన మధ్యతరగతి కుటుంబాల్లో అంత రిస్క్ తీసుకొని తల్లిదండ్రులు ఎవరితోనన్నా వారితో ఉండొచ్చు అని చెప్తారా? తల్లిదండ్రులు తెలియకుండా ఎవరన్నా యువత దాచిపెట్టచ్చేమో, దాచిపెట్టి వాళ్ళకి ఏమన్నా రిలేషన్షిప్స్ ఉంటే ఉండొచ్చు కాక, అది మనకు తెలియదు. కానీ తల్లిదండ్రులకి తెలిసి వాళ్ళ తల్లిదండ్రులకి వీళ్ళ తల్లిదండ్రులకి ఇద్దరు కూడా వాళ్ళ యొక్క రిలేషన్షిప్ని కండమ్ చేయకూడదు. అంటే చట్ట ప్రకారం కండమ్ చేయాల్సిన అవసరం లేకపోయినా ఒక సామాజిక పరంగా, ఒక సాంప్రదాయక పరంగా అయితే మాత్రం కండమ్ చేయాల్సిన అవసరం ఉంది. కానీ వాళ్ళు ఎంకరేజ్ చేశారు. ఎంకరేజ్ చేసినప్పుడు ఇప్పుడు చట్టం లోపల ఇప్పుడు ఎక్కడ చెప్పాలి, ఎవరికి చెప్పాలి? రాజ్ తరుణ్ మీద కంప్లైంట్ అమ్మాయి నార్సింగి పోలీస్ స్టేషన్లో అనుకుంటా తను ఇచ్చారు. ఇచ్చినప్పుడు రాజ్ తరుణ్ వచ్చి మీడియాలో మాట్లాడి అతను ఇన్నోసెంట్ అని ప్రూవ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అక్కడ ఏం లేదు. రెండే ఆప్షన్స్ ఉంటుంది లీగల్గా. ఒకటి, అమ్మాయి ఇచ్చిన కంప్లైంట్ కరెక్టా రాంగా. ఒకవేళ అఫెన్సెస్ అతని మీద ఛార్జ్ అయిన అఫెన్సెస్ 7 years కంటే కింద ఉంటే 41A నోటీస్ ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు అతను రిప్లై ఇవ్వడానికి ఒక ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ అతని మీద మోపబడిన అభియోగం మ్యారేజ్ చేసుకుంటానని చెప్పి నన్ను మోసం చేసి నాతోని శారీరక సంబంధం పెట్టుకున్నారు అంటే నార్సింగి పోలీస్ స్టేషన్ వారు మన ఎఫ్ఐఆర్ అయితే మనం చూడలేదు, అది రేప్ కిందకు వస్తుంది, అంటే మానభంగం కిందకు వస్తుందా లేకపోతే మోసం కింద వస్తుందా అనేది చూడాలి. అంటే మొన్న July 1 నుంచి వచ్చిన నూతన భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 69 ప్రకారం ఎవరైనా కూడా వివాహం చేసుకుంటాను, పురుషుడు స్త్రీని మభ్యపెట్టి చేసుకుంటానని చెప్పి తనతో శారీరక సంబంధం పెట్టుకొని అది అఫెన్స్ ఆఫ్ రేప్ కాదు అంటున్నారు. అంటే రేప్ కింద రాదు. రేప్ అనేది ఏంటంటే మానభంగం లోపల తన ప్రమేయం లేకుండా, తన అనుమతి లేకుండా, వితౌట్ హర్ కన్సెంట్ ఆర్ అగెన్స్ట్ హర్ విల్ ఉంటే రేప్ అవుతుంది. ఇక్కడ ఏమైంది, ఇక్కడ సెక్షువల్ అఫెన్స్ జరిగింది, సెక్షువల్ యాక్టివిటీ జరిగింది, అంటే లైంగికపరమైన యాక్టివిటీ జరిగింది. కానీ ఎందుకు జరిగింది అంటే క్వశ్చన్, పెళ్లి చేసుకుంటానని మభ్యపెట్టి లేకపోతే పెళ్ళి అనే తంతుని అండర్గో అయ్యి చేశారు అని ఆమె చెప్తే, ఒకవేళ ఆ మాట నిజ నిర్ధారణ చేసినప్పుడు దర్యాప్తు లోపల అది నిజమని తెలితే రాజ్ తరుణ్ ఈజ్ ఇన్ ఎ వెరీ బిగ్ ప్రాబ్లం. 10 years దానికి శిక్ష. అయితే వీళ్ళ అఫెన్స్ని ఎప్పుడు తీసుకోవాలి అంటే పెళ్ళి చేసుకోడు అనే నాలెడ్జ్ ఈ అమ్మాయికి ఎప్పుడు వచ్చింది? 12 years కింద అయితే పాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, పాత ఇండియన్ పీనల్ కోడ్ అప్లై అవుతుంది, ఇండియన్ పీనల్ కోడ్. ఇప్పుడు కాజ్ ఆఫ్ యాక్షన్ ఇప్పుడు పెట్టారనుకోండి,
డేట్ ఆఫ్ అఫెన్స్ ఎప్పటి నుంచి వస్తుంది అంటే ఈమె నాలెడ్జ్లో వచ్చినప్పటి నుంచి ఇంకొక అమ్మాయి మాల్వి మల్హోత్రా అని వారితోని ఈ అమ్మాయి ఈ అతను సహజీవనం చేస్తున్నాడని ఈమె కంప్లైంట్. అసలు పెళ్లి చేసుకున్నప్పుడు ఇంకో స్త్రీతోని పెళ్లి చేసుకుంటే ఆ పురుషుడు అప్పుడు బైగమి కింద వస్తుంది. ఈ అమ్మాయి సహజీవనంలో ఉండి రాజ్ తరుణ్ సహజీవనంలో ఉండి ఇంకోరితో సహజీవనంలో ఉంటే ఎలా చట్ట ప్రకారం ఎలా బౌండ్ అవుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఏంటంటే ప్రజలు ఆలోచించాల్సిన విషయాలు. మనం ఏదో చాలా గొప్పగా ఎదిగిపోతున్నాము కాబట్టి మనం ఏదన్నా చేయొచ్చు అనుకుంటే రేపొద్దున సమాజం అనేది మూలాలకి దెబ్బ తగులుతుంది. కాబట్టి రాజ్ తరుణ్ ఇష్యూని వాళ్ళిద్దరు ఉన్న వ్యక్తిగత సమస్యగా చూడకుండా రాజ్ తరుణ్ అయితే రిపోర్ట్ అయ్యింది. రిపోర్ట్ కానీ వ్యవహారాలు ఎన్నో ఉండి రేపొద్దున ఒక సొసైటీ లోపల ఒక డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్స్ ఉంది. కాబట్టి ఇట్స్ టైమ్ ఫర్ యంగ్స్టర్స్ టు బి వెరీ కేర్ఫుల్. పెళ్ళి అనే బంధంలో ఉండి జీవితాన్ని ఉండడం బెటర్. ఈ సహజీవనము ఇట్లాంటివన్నీ కూడా వారికి శారీరకమైన నష్టము, మానసికమైన ఒత్తిడి, తర్వాత అన్ని విధాల వాళ్ళు నష్టపోతున్నారు. ఎస్పెషల్లీ విమెన్ నష్టపోయేది. మగవాడు ఎక్కడ నష్టపోడు. తను ఆ అమ్మాయి యొక్క వ్యక్తిత్వము, ఆ అమ్మాయి యొక్క క్యారెక్టర్, అమ్మాయి యొక్క లైఫ్, అమ్మాయి యొక్క ప్రాపర్టీ, ఎవ్రీథింగ్ విల్ బి గాన్. ఇక్కడ ఇది ఎస్టాబ్లిష్ చేసి తమాషాగా చాలా ఆనందంగా డిఫరెంట్గా ఉంటుంది. సపోజ్ ఇది బ్రేక్ అయితే ఇంత మీడియా పర్సన్ అంటే నాకు ఆ అమ్మాయికి ఇంకో మ్యారేజ్ అనేది జరగదు. అంటే ఈ అమ్మాయి క్వశ్చన్ అంటే వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఒప్పుకున్నారు కాబట్టి అది వేరే సంగతి. కానీ జస్ట్ ఈ ఒక ఇన్సిడెంట్ నుంచి మనం తీసుకోవాల్సిన మెసేజ్ ఏంటంటే బీ కేర్ఫుల్ ఐదర్ ఫర్ గర్ల్స్ అండ్ ఫర్ బాయ్స్. జస్ట్ బికాజ్ ఒక గర్ల్ ఉంది కదా ఐ కెన్ ఎంజాయ్ అండ్ జస్ట్ లీవర్ అనుకుంటే ఇట్ విల్ బి ఎ రిస్కీ అఫేర్. బాగా బిగ్ షాట్స్ ఉండి వాళ్ళకే ఇలాంటి ఫ్యాషన్స్ ఉన్నాయి అనుకోండి, బాగా డబ్బులు ఉన్నాయి, ఏమవుతుంది ఒక జస్ట్ ఒక ఫ్యాషన్ అని చెప్పి వెళ్ళారు అనుకోండి, దేర్ మే బి ఎ కేస్. అప్పుడు ఉన్న ఆస్తులు ఇవన్నీ అమ్ముకునే పరిస్థితులు వస్తాయి. అమ్మాయికి రెప్యుటేషన్ వస్తుంది, ఆ తల్లిదండ్రులకి సమాజంలో విలువ లేకుండా పోతుంది. సో వన్ షుడ్ బి వెరీ కేర్ఫుల్. కాబట్టి ఆ కంప్లైంట్ ఏముందో చూస్తే మనం చెప్పగలుగుతాం. ఇప్పుడున్న మీడియా అండ్ సార్ ఇంకొకటి ఏంటంటే లావణ్య ఇంత ఫైట్ చేస్తుంది కదా సార్, ఇంత ఫైట్ చేసినప్పటికీ ఎండ్ ఆఫ్ ద డే ఇప్పుడు ఏమంటున్నారంటే సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది తను సెటిల్మెంట్కి కూడా రెడీ అవ్వబోతుంది అన్నది కూడా ఎక్కువ. ఇప్పుడు సెటిల్మెంట్ రెడీ అవుతుందంటే ఆమె వ్యక్తిగతమైన విషయం. ఆమె ఎప్పుడైతే తనని తాను సమర్పించేసుకుందో ఆ రోజే ఆమెకు ఒక రైట్ టు టాక్ పోయింది. ఓకే. అప్పుడు ఏదైతే మనం ఒక గుంబనంగా ఒక ఆడపిల్ల ఉండాల్సిన పరిస్థితిని వదిలేసి ఒక 12 years బ్యాకే తను ఒక డెసిషన్ తీసేసుకుంటాను. ఆ డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషన్లో ఉన్నప్పుడు షీ మస్ట్ బి నోయింగ్ ది కాన్సిక్వెన్సెస్ ఆఫ్ అవర్ యాక్ట్. ఇవాళ సెటిల్మెంట్ వెళ్తే వెళ్ళనియండి, ఏముంది. ఇప్పుడు ఎలాగో ఇతను పెళ్లి చేసుకుని అంటున్నాడు, ఆమె కేసు పెడతా అంటుంది. కేసు పెట్టి నాకు శిక్ష 10 ఏళ్ళు పడే బదులు అదే చెప్పా కదా, హెవీ ఫైనాన్షియల్ లాస్. ఇలా ఏదో అమ్మాయి దొరికేసింది కదా మనం చేయొచ్చు వదిలేయచ్చు అనుకుంటే హెవీ ఫైనాన్షియల్ లాస్ జరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి బెస్ట్, అందుకనే పెద్దలు ఊరికనే చెప్పలేదు కదా వివాహం అనే వ్యవస్థ ఎందుకు వచ్చింది. ఇలాంటి అన్నీ కూడా ఉండకుండా ఆ పుట్టిన పిల్లలకి ఒక మర్యాద ఉండేటట్టు, ఆస్తి హక్కుల్లో వచ్చేటట్టు వివాహం అనే వ్యవస్థ వచ్చింది. మనం ఆ వ్యవస్థ కాదని చెప్పి మనం కొన్ని ఇన్నోవేషన్స్ చేసామనుకోండి సైంటిస్టుల లాగా, ఇలాంటి అనర్థాలు వస్తుంది. అంతవరకే నేను చెప్పగలుగుతాను. ఓకే సార్, ఇప్పుడు చూస్తే లావణ్య ఒక అడ్వకేట్తో బయటకైతే వచ్చారు. అలాగే రాజ్ తరుణ్ వైపు కూడా ఒక బీజేపీ నుంచి పొలిటికల్గా స్ట్రాంగ్గా ఉన్న పర్సన్, అలాగే ఒక పెద్ద అడ్వకేట్ కూడా ఆయన వెనుక ఉన్నారని మేబీ ఈ నెల 18th లోపు ఆయన బయటకు వచ్చి ఆధారాలను కూడా కొన్ని తీస్తారు అంటున్నారు సార్. అంటే ఇప్పుడు దాని బీజేపీకిను అడ్వకేట్కి ఏం సంబంధం అమ్మా? ఫస్ట్ థింగ్, ఎనీ అడ్వకేట్ రోల్ ఎప్పుడు వస్తుంది? వాళ్ళు పార్టీ క్రిమినల్ కంప్లైంట్ వేసినప్పుడు పోలీస్ దగ్గర వేసినప్పుడు అక్కడ అడ్వకేట్ రోల్ ఉండదు. పోలీస్ విల్ డిసైడ్. ఒకవేళ ప్రైవేట్ కంప్లైంట్ వేస్తే దట్ ఈస్ డిఫరెంట్.
ఓకే. ఇతడికి నోటీస్ వచ్చింది చెప్పాను కదా, 7 years కింద అయి ఉంటే నోటీస్ రావాలి, లేకపోతే అరెస్ట్ చేయాలా అనేది పోలీస్ డెసిషన్. లేదా రాజ్ తరుణ్ వాళ్ళ అడ్వకేట్ ఎంత పెద్ద అడ్వకేట్ అయినా విల్ టేక్ ఎ రికోర్స్ ఫర్ ఫైలింగ్ యాంటిసిపేటరీ బెయిల్. ఒకవేళ 7 years మీద ఉన్న శిక్ష అయితే, శిక్ష పడే కేసు అయితే. కాబట్టి వాళ్ళు ఈ పార్టీనా ఆ పార్టీనా వాళ్ళకి వాల్యూ రాదు. వాళ్ళకి వెదర్ దే నో ది స్టాచ్యూట్ హౌ టు డిఫెండ్ ది కేసు అనేదే మనం చూడాలి. ప్రతి వాళ్ళు కూడా ఇప్పుడు లావణ్య గారి అడ్వకేట్ కూడా మీడియా లోపల నేను వదలను అంటున్నాడు. అసలు అంత పర్సనల్గా ఆయన తీసుకోవాల్సిన అవసరం లేదు. ఈజ్ డూయింగ్ ఎ డ్యూటీ అంతే. ఇతనికి ఏమి పర్సనల్ ఇంట్రెస్ట్ అట్లా ఉండకూడదు. అట్లాంటిది మనం ప్రొజెక్ట్ చేసామనుకోండి, అడ్వకేట్స్ ఆర్ నాట్ హియర్ టు గో ఫర్ ఎ పర్సనల్ ఫైట్స్. పార్టీ వస్తారు, ఇంకో పార్టీ ఆపోజిట్ వస్తారు, ఎవరిది న్యాయము ఎవరిది కరెక్టో రాంగ్ అని డిసైడ్ చేయాల్సింది కోర్టు. మనమే హీరోయిజం ప్రదర్శించడం అంత మంచి పద్ధతి కాదు. వారు కూడా చాలా లర్నర్డ్ అడ్వకేట్. కానీ ఇంకో లేటెస్ట్ లా ప్రకారం ఏంటంటే, ఇప్పుడు మీ యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా చాలా ఉమెన్కి సంబంధించిన ఇష్యూస్ లోపల పేర్లు చెప్పడం అవన్నీ జరుగుతుంది. ఇప్పుడు లేటెస్ట్ లా లోపల వితౌట్ ది పర్మిషన్ ఆఫ్ ది కోర్ట్, ఒకవేళ కోర్టుకు వెళ్తే యు ఆర్ నాట్ సపోజ్ టు రిపోర్ట్ అన్లెస్ దెర్ ఇస్ అ పర్మిషన్. మీరు చేస్తే ఒకవేళ అట్లాంటి పరిస్థితి వస్తే దానికి శిక్షలు కూడా ఉన్నాయి, అది మళ్ళీ చెప్తాం. కాబట్టి జాగ్రత్తగా ఉండండి, మనము జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాం. కాబట్టి ఈ అడ్వకేట్ గొప్ప, ఆ అడ్వకేట్ గొప్ప, ఎవరికి వాళ్ళు కెపాసిటీ బట్టి వాళ్ళకున్న ప్రాక్టీస్లో వాళ్ళు చేస్తారు అంతే. కాబట్టి ఇప్పుడు బీజేపీ అడ్వకేట్ వచ్చేసినంత మాత్రాన నరేంద్ర మోడీ గారు వచ్చేసి, అమిత్ షా వచ్చేసి రాజ్ తరుణ్ రక్షిస్తారా? కెన్ దే డిఫెండ్ రాజ్ తరుణ్స్ యాక్షన్? సపోజ్ అమ్మాయి అయితే ఎవరో ఆడపిల్ల, సరే లావణ్య అనేది ఒక ఆడపిల్ల, సో వేరే అక్కలు చెల్లెళ్ళు ఉన్నవాళ్ళు భయపడిపోవాలా? అంటే రాజ్ తరుణ్ హీరో అనాలా? అమ్మాయి తప్పు, కానీ రాజ్ తరుణ్ కూడా ఈక్వల్లీ తప్పు కదా, వాళ్ళ పేరెంట్స్ కూడా ఈక్వల్లీ తప్పు కదా. ఎందుకు ఇంకొక అమ్మాయి జీవితంతో మనం ఎందుకు ఆడుకోవాలి? కాబట్టి వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, వాళ్ళు సింహానికి తమ్ముళ్ళ, ఏనుగుకి అన్నయ్యలా అనేది పక్కన పెట్టండి. ఫ్యాక్ట్స్ ఏంటని చూడండి. ఫ్యాక్ట్స్ ప్రకారం మనం వీఆర్ నాట్ జడ్జింగ్ దెమ్. మారల్ జడ్జిమెంట్ చేసే అధికారం మనకి ఎవరికి లేదు, అది వాళ్ళ వ్యక్తిగత జీవితం. కానీ పబ్లిక్ డొమైన్లో వచ్చినప్పుడు మనం డిస్కస్ చేసే హక్కు ఉంది, బట్ దేర్ ఆర్ సర్టన్ లిమిటేషన్స్. అంతేగాని వాళ్ళు ఈ గొప్పవాళ్ళు ఆ గొప్పవాళ్ళు ఎవరెవరు అందరూ గొప్పవాళ్ళే, లా చదువుకున్న వాళ్ళు అందరూ గొప్పవాళ్ళు. అంతేగాని మీరు వారి పేరు వీరి పేరు చెప్పి నన్ను మాత్రం భయపెట్టేసేయండి. వాళ్ళ స్థాయి అది మేబీ. కాబట్టి ఎవరికైనా రావచ్చు కేసు. కాబట్టి అట్లా పార్టీల పేర్లతోని అడ్వకేట్లు వీళ్ళతోని పేర్లు అని చెప్పి వాళ్ళకి లేని గ్లామర్ని యాడ్ చేయొద్దు, అది వాళ్ళకి డ్యామేజ్ కూడా అవుతుంది. అప్పుడు ఏమవుతుంది, మీరు బీజేపీ అడ్వకేట్ అంటే ఆయన బీజేపీ కేసులు మాత్రమే వస్తాయి, ఇంక వేరే కేసులు రావు. కాబట్టి అట్లా వద్దు. ప్రొఫెషనల్ ఈజ్ అ ప్రొఫెషనల్, అంతవరకే